ఇబ్బందులు వచ్చినా దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దాన్ని బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా. ఉత్సాహం చేయాలి, ఎందుకంటే మన పక్షంగా ఉన్నవాడు గొప్ప దేవుడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, అవేమి కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు, కానీ అన్నిటి నుంచి దేవుడు జయాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కూర్చున్న మనం ఆలోచించవలసింది నేను చెప్పనా, దేవుడు తప్పగా మనకి గొప్ప మేలు చేయబోతాడు, గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతాడు. తర్వాత వచ్చిన మనం చూద్దాము. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి తన ఫలమిచ్చును. దేవుడు మన దేవుడు మమ్మల్ని ఆస్వాదించును. హల్లెలూయా. దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీరు భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు మనల్ని ఆస్వాదించేవాడు. ఎలాంటి వారిని ఆశ్రయించేవాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట గొప్పల మీద బీదలను పైకెత్తేవాడు. ఆయన ఆస్వాదించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆస్వాదించే దేవుడు. ఈ రోజు కూర్చున్న మనలో దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడనే జ్ఞానంతో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.